విటిడుకు ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తున్నాడు. ఆర్ఎంపీ దగ్గర 30% మంది, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర 70% మంది. జబ్బు ముదిరాక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్నాడు. ఆపరేషన్ చేసే పరిస్థితి వస్తేనో ఇంకోటి వస్తే అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నాడు. అంతేగాని ప్రాథమికమైనటువంటి చికిత్సలకి గవర్నమెంట్ హాస్పిటల్ తప్పించి ప్రైవేట్ హాస్పిటల్కి పోవట్లా. మధ్య తరగతి తప్ప పేదవాడు. పేదవాడు వెళ్తున్న హాస్పిటల్ పట్ల పగెందుకు? పేదవాడు వెళ్తున్న ఆసుపత్రిని అందుబాటులో ఉంచడం కాకుండా ప్రైవేట్ వాడి చేతికి ఇవ్వండి. ఇంకోటి, ప్రైవేట్ వాడు ఒక హాస్పిటల్ పెడితే వాడే స్థలం కొనుక్కుంటాడు, వాడే ఎక్విప్మెంట్ కొనుక్కుంటాడు, వాడే బిల్డింగ్ కట్టుకుంటాడు, వాడే ఫ్యాకల్టీ నియమించుకుంటాడు. ఇదంతా నియమించుకున్నందుకు కాను వాడు ఫీజులు ఎక్కువ తీసుకోవాలి కదా రూల్ ప్రకారం. ఇక్కడ గవర్నమెంట్ కొన్న స్థలం, గవర్నమెంట్ కొన్న ఎక్విప్మెంట్, గవర్నమెంట్ ఆల్రెడీ కట్టించిన బిల్డింగులు లేకపోతే కట్టిస్తూ ఉన్న బిల్డింగులు. అంటే హాఫ్ ఖర్చు, కొన్ని చోట్ల 80% ఖర్చు అయిపోయింది, కొన్ని చోట్ల 20కి తక్కువ లేదు, 40% ఖర్చు అయినట్టే కదా. అంతే కదా. అవును. మరి అంత డబ్బులు ప్రభుత్వం డబ్బులు తీసుకెళ్లి ప్రైవేట్ వాడికి ఫ్రీగా ఎందుకు ఇస్తున్నా? దానికి ఏం చెప్తున్నారు, అదేందో 100 రూపాయలు 200 రూపాయలు అన్నట్టు వాళ్ళకి ఏడాదికి దానికి లీజు, 66 ఏళ్ల లీజులట. అంటే ప్రజల సొమ్ముని అప్పనంగా తీసుకెళ్ళి నిస్సిగ్గుగా ఇస్తున్నాం మనం. నిస్సిగ్గుగా ధన